మారింది, టార్గెట్ కూడా మారింది. ఇన్నాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాసులు పండించుకున్న వాళ్ళు ఇప్పుడు ఈజీ మనీ కోసం గంజాయి బిజినెస్ పై దృష్టి పెట్టారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చేస్తున్నారు. ఇంతకీ ఈ మాఫియాను నడిపిస్తోంది ఎవరు? విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా గంజాయి వేరే ప్రాంతాలకు తరలిపోతుందనుకున్నారు, కానీ కాదు. హైదరాబాద్ లోనే సరఫరా అవుతోందని లేటెస్ట్ గా బయటపడింది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి గంజాయిని అమ్మేస్తోంది మాఫియా. విశాఖ నుంచి హైదరాబాద్ కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఈ మాఫియా వెనక బిగ్ షాట్స్ ఉన్నారన్న విషయం విచారణలో వెల్లడైంది. వారం క్రితం హైదరాబాద్ హైట్ నగర్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో గంజాయితో వెళుతున్న లారీని సీజ్ చేశారు పోలీసులు. ఈ గంజాయి విలువ 2 కోట్లుంటుందని పోలీసుల అంచనా. విశాఖ ఏజెన్సీ నుంచి తీసుకొస్తున్న ఈ గంజాయిని ఎక్కడికి పంపిస్తున్నారనే దానిపై దృష్టి పెట్టారు పోలీసులు. డ్రైవర్ను పట్టుకుని విచారిస్తే నమ్మలేని నిజాలెన్నో బయటపడ్డాయి. హైదరాబాద్ కు చెందిన 3 రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ గంజాయిని హైదరాబాద్ కు తీసుకొచ్చినట్టు తేలింది. శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు, శివారెడ్డిలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించారు. ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయారు. ఆ వ్యాపారాన్ని వదిలేసి గంజాయి స్మగ్లింగ్ మొదలుపెట్టారు. విశాఖ ఏజెన్సీలో కిలో 100 రూపాయలకు గంజాయిని కొంటున్నారు. హైదరాబాద్ కు తీసుకొచ్చి 1000 నుంచి 5000 రూపాయలకు కిలో చొప్పున అమ్మేస్తున్నారు. ఈ గంజాయిని అమ్మేది, కొనేది కాలేజీ విద్యార్థులే కావటం మరో షాకింగ్ విషయం. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులే వీరి రెగ్యులర్ కస్టమర్స్ అని పోలీసుల విచారణలో బయటపడింది. వ్యాపారుల ముసుగులో గంజాయి బిజినెస్ చేసిన ఈ ముగ్గురిని కటకటాల వెనక్కి నెట్టారు. విద్యార్థులనే ఏజెంట్లుగా పెట్టుకుని యువకులను మత్తు పదార్థాలకు బానిసలు చేస్తున్న వీరిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.